ఆర్కే ఫుడ్ అండి. దగ్గరగా ఈ చికెన్ ఎఫ్ఐఆర్లో మెనూలో 200 ఐటమ్స్ పైన ఉన్నాయండి. 200 ఐటమ్స్ రివ్యూ ఇవ్వాలంటే కష్టము. అన్ని ఐటమ్స్ తిని మీకు రివ్యూ ఇవ్వాలంటే చాలా కష్టమైపోద్ది. కాబట్టి 1-2 ఐటమ్స్ తిని మీకు చెప్పగలను. మొత్తం ఉన్న మెనూలో మొత్తం ఐటమ్స్ తిని మీకు చెప్పాలంటే అది అయ్యే పని కాదు. ఎవరైనా కస్టమర్స్ ఉంటే వాళ్ళ ఐటమ్స్ ఏం తిన్నారో వాళ్ళ రివ్యూ కూడా తీసుకుంటాను. ఎప్పుడు మనం ఒకటే చోట తింటా ఉంటే బోర్ కొట్టిద్ది. ఇట్లా ఎప్పుడైనా మీకు టైం చిక్కినప్పుడు ఇట్లాంటి కొత్త వాటిల్లో ట్రై చేయండి, కొత్త టేస్టులు తెలుస్తాయి. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. మరిన్ని మంచి వీడియోలతోటి మిమ్మల్ని ఖచ్చితంగా నేను కలుస్తాను. థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. హాయ్ బ్రో. ఏంటి మీ పేరు? సురేషా. ఇది చికెన్ ఎఫ్ఐఆర్ అని పేరు బాగా పెట్టారు. మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? లెగ్స్ ఉన్నాయి, ఓకే, వింగ్స్, స్ట్రిప్స్. మా దగ్గర చికెన్ ఎఫ్ఐఆర్ స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, చికెన్ టిక్కా, పెరి పెరి, మలాయ్, చికెన్ జమైకాన్ జర్క్, చికెన్ ఆఫ్ఘనీ, చికెన్ ఆరాచి. ఫ్రైడ్ చికెన్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట మీ దగ్గర. ఓకే, ఇంకా వాటితో పాటు ఇంకేం? తందూరి స్టైల్లో వస్తాయి. ఓకే, ఇంకా పిజ్జాస్ ఉన్నాయి, చికెన్ వ్రాప్స్, వెజ్ వ్రాప్స్, ఓకే, మాక్టైల్స్, ఓకే, అండ్ బర్గర్స్ కూడా రైస్ బౌల్స్ ఉన్నాయి. ఓకే, ఫ్రెంచ్ ఫ్రైస్, శాండ్విచ్ అండ్ కోల్డ్ బెవరేజెస్. ఓకే, మొత్తం ఓవరాల్గా ఎన్ని ఐటమ్స్ ఉంటాయండి మన దగ్గర? ఓవరాల్గా ఒక 20 ఐటమ్స్, ఐ మీన్ మొత్తం 10 ఐటమ్స్ ఉన్నాయి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అందులో. ఓకే, మీ దగ్గర వెరైటీస్ వచ్చి ఏముంటాయి? ఇప్పుడు బయట దానికి మీ దానికి తేడా అనమాట. అంటే మోడల్ ఏదన్నా కొత్త ఫ్లేవర్స్ కానీ బయట వాటికి మా దాన్ని కంపేర్ చేసుకుని మా రెసిపీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఓకే, ఎక్కడ బాగా బ్రాంచెస్ అన్నారు కదా, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? యాక్చువల్గా ఇదైతే పూణేలో బాగా ఫేమస్ సార్. ఓకే అండి. ఇక్కడ నుంచి టోటల్గా మన స్టేట్లో కూడా దాదాపు 10 బ్రాంచెస్ ఉన్నాయి. అనంతపూర్, తాడేపల్లి, వరంగల్, ఖమ్మం, ఇట్లా నెల్లూరు, ఇట్లా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మన స్టేట్లోనే దాదాపు 10 బ్రాంచెస్ దాకా ఉన్నాయి. ఓకే, పూణేలో బాగా ఫేమస్ అయింది కాబట్టి అక్కడ మీరు ఎక్కడ ఏ బ్రాంచ్లో టేస్ట్ చేశారంటే మామూలుగా? పూణే టేస్ట్ చేసాము, నెల్లూరు టేస్ట్ చేశారు. ఓకే, 3 చోట్ల టేస్ట్ చేసి మన ఒంగోలులో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అనమాట అని చెప్పి థాట్ చేశారనమాట. మంచి థాట్ చేశారండి. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ బాగా కుదిరిన ఐటమ్ అయితే చీజ్ శాండ్విచ్ అండి. నిజంగా చాలా బాగుంది. చీజ్ బాగా వేశారు. ఆ చీజ్లో నుంచి వచ్చే శాండ్విచ్ లోపల వెజిటేబుల్స్ అన్నీ బాగున్నాయి. మధ్యలో ఆ టేస్ట్ మనకి లేస్ టైప్లో ఇచ్చారు. ఎప్పుడైనా అది మధ్యలో తింటే అది ఒక కొత్త టేస్ట్గా ఉంటుంది అనమాట. ఈ టైప్ స్టైలు నేనైతే ఇక్కడే చూసింది. నిజంగా ఈ ఐటమ్ అయితే నాకైతే నచ్చిందండి. పిజ్జా చెప్పాను, పిజ్జా బేస్ కూడా లోపలే తయారవుతుందండి. అందుకని పిజ్జా బాగుంది టేస్ట్. బ్లాక్ ఆలివ్స్ కానీ, గ్రీన్ ఆలివ్స్ కానీ, టమోటాస్ కానీ అన్నీ బాగా వేశారు. ఇక్కడ సెట్ అయింది పిజ్జా ఒకటి, చాక్లెట్ పిజ్జా ఒకటి, చీజ్ శాండ్విచ్. ఈ 3 ఐటమ్స్ బాగున్నాయి. చూస్తేనే నోరూరుతుంది. బాగుంది అసలు నిజంగా. నేనైతే బీబీక్యూ పిజ్జా తీసుకున్నానండి. బాగుంది, ఇది ట్రై చేయండి. చీజ్ వేసిన విధానం కానీ, క్రిస్పీనెస్ కానీ, వాళ్ళు వేసిన వెజిటబుల్స్ టేస్ట్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. చీజ్ శాండ్విచ్ కూడా చాలా బాగుంది. కొత్త మోడల్ ఏంటంటే చాక్లెట్ పిజ్జా అండి. ఈ చాక్లెట్ పిజ్జా అనేది నేను ఇక్కడే చూడటం మెనూలో. అంటే పిజ్జాలో స్వీట్ అనమాట. దాని కాస్ట్ వచ్చి 100 రూపీస్ ఉంది. మీకు పిజ్జా ఇమేజెస్ కూడా కొన్ని ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను చూడండి.
ఈ చాక్లెట్ పిజ్జా అనేది నేను ఇక్కడే చూడటం కొత్తది. ఇక్కడ బర్గర్లో స్పెషల్ వచ్చేసరికి డబుల్ టవర్ అండి. ఈ డబుల్ టవర్ అంటే మామూలుగా బర్గర్లో పైన కింద బ్రెడ్ ఉంటుంది కదా, వీళ్ళది బ్రెడ్ ఉండదంట, పైన చికెన్ ఉంటుందంట, కింద చికెన్ ఉంటుంది. అంటే బ్రెడ్కు బదులుగా దాని ప్లేస్లో పైన కింద చికెన్ ఐటమ్ వచ్చి మధ్యలో ఇంకా కామనే, ఇంకా వెజిటబుల్స్ కానీ మోయో సాస్ కానీ ఇంకా వాళ్ళు వేసే ఫ్లేవర్స్ అంతా కామనే. చికెన్ లవర్స్కి బాగా ఇది బాగుంటుంది. ఈ ఐటెం కూడా మీకు చెప్తున్నాను అనమాట. ఎప్పుడైనా ట్రై చేసేప్పుడైతే ట్రై చేయండి. అన్నీ తినలేను కాబట్టి కొన్ని వెరైటీస్ మీకు ఇప్పుడు చెప్తున్నాను, వాళ్ళని కనుక్కొని. ఇదేదన్నా ట్రై చేసి ఎప్పుడైనా బాగుంటే కామెంట్స్లో పెట్టండి ఒకసారి. ఓకే అండి, థ్యాంక్ యూ. అంటే ఒక 2 ఐటమ్స్ వెరైటీగా నాకు అనిపించినాయి. డబుల్ టవర్ అనేది బర్గర్ ఐటమ్ ఉంది కదా, పైన కింద చికెన్ వచ్చి అదొకటి. ఈ చాక్లెట్ పిజ్జా అనేది పిల్లలకి బాగా నచ్చిద్ది అనుకుంటున్నాను. ఇంకా పెద్దవాళ్ళకి కూడా చాక్లెట్ ఇష్టపడే వాళ్ళకి ఆ చాక్లెట్ పిజ్జా అనేది నచ్చిద్ది. మీకు ఎప్పుడైనా పిల్లలు గోల్ చేస్తున్నప్పుడు ఈ చాక్లెట్ పిజ్జా ట్రై చేయండి. ఇక్కడైతే ఉందన్నమాట మన చికెన్ ఎఫైర్లో. అడ్రస్ అంతా మీకు లాస్ట్లో కానీ మిడిల్లో కానీ పెడతానండి. ఎందుకు అడ్రస్ చివరిలో పెడుతున్నానంటే మెనూ అంతా ఒకసారి స్టడీ చేసి కస్టమర్ రివ్యూస్ చూస్తారని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఏమీ చూడకుండా వీడియో మీరు డైరెక్ట్గా అడ్రస్ పెట్టేమని అడుగుతున్నారు. డైరెక్ట్గా అడ్రస్ పెట్టేస్తే ఇప్పుడు ఈ డబుల్ టవర్ బర్గర్ అనేది మీకు ఐడియా ఉండదు. నెక్స్ట్ వాళ్ళని అడిగితే ఈ చాక్లెట్ పిజ్జా కూడా మా దగ్గర ఉంటుందండి, ఎక్కడా ఉండదని చెప్పాడనమాట. ఈ 2 ఐటమ్స్ని మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తే కొత్త ఐటమ్స్ని నేను మీకు చెప్పడానికి తొందరగా పని అయిపోద్ది. వీడియో చూసారంటే వెంటనే అర్థం చేసుకుంటారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఏది బాగుందో వెంటనే తినగలరని చెప్పేసి కొద్దిగా వీడియో చూడమని చెప్తానమాట. ఓకే, నేనైతే కబాబ్ చికెన్ ఆఫ్ఘన్ ఐటమ్ చెప్పానంటే అది ఎట్లా ఉంటుందో చూద్దాము. నాకు ఇంట్రెస్ట్గా ఉంది ఇక్కడ ఐటమ్స్ ఎలా ఉంటాయి అనేది. ఓ నైస్, చూడటానికైతే చాలా అందంగా ఉందండి. చికెన్ కానీ ఆనియన్ డెకరేషన్ కానీ గ్రీన్ సాస్ కూడా ఇచ్చారు. సరే తినేసి చెప్తాను. ఇది కబాబ్ ఐటమ్ చెప్పానండి. ఇది ఆయిల్ కాదు, బటర్ అంట, అమూల్ బటర్ అంట. అంతా పూణే స్టైల్. ఇదంతా మనం ఎప్పుడు ఇక్కడ తినే స్టైల్ కాకుండా పూణే స్టైల్గా ఉంది ఇదంతా ఐటమ్స్ అన్నీ. బార్బిక్యూ ఫ్లేవర్. ఇది చికెన్ వింగ్స్, ఇది వచ్చి ఫ్రెంచ్ ఫ్రైస్లో బార్బిక్యూ. ఓకే, ఇక్కడ వెజ్ నాన్ వెజ్ ఐటెంతో పాటు రైస్ బౌల్ కూడా ఉంటుంది. రైస్ బౌల్ అంటే బిర్యానీ రైస్ ఇస్తాడు. బిర్యానీ రైస్తో పాటు వెజ్ గ్రేవీ కానీ నాన్ వెజ్ గ్రేవీ కానీ ఇస్తాడు. నెక్స్ట్ జనాలనే ఉన్నారండి. చికెన్ పాప్కార్న్ కూడా ట్రై చేశాను. ఇది వచ్చి రవి తల్లిపిల్లల హాస్పిటల్ ఉంది కదండి, అంజయ్ రోడ్డు చివరికి రాగానే రవి తల్లిపిల్ల హాస్పిటల్కి పక్కనే సుబ్బారెడ్డి టవర్స్.